హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. బెల్లం గవ్వలు తయారు చేసుకోవడం. ఇక్కడ మనం షుగర్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బెల్లంతో తయారు చేసి చూపిస్తున్నాను. మనం బెల్లంతో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అలాగే 2 టేబుల్ స్పూన్ల కాచిన నెయ్యిని యాడ్ చేసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఇది కొద్దిగా చల్లారాక చేతితోటి బాగా మిక్స్ చేసుకొని మనం ఇలా చెక్ చేస్తే కనుక ఇలా పిండి అనేది ఉండలాగా ఉండాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. మనం ఇందులో వేడిగా నెయ్యిని అలాగే బొంబాయి రవ్వని యాడ్ చేయడం వల్ల మనకి గవ్వలు క్రంచీగా అలాగే క్రిస్పీగా తయారవుతాయి, గుల్లగా కూడా ఉంటాయి. ఇలాగా మిక్స్ కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పిండిని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. మనకు గవ్వలు అనేటివి చిన్న బాల్స్ చేసుకుంటే కనుక పలుచగా వచ్చి క్రంచీగా ఉంటాయండి. మనం పెద్ద బాల్స్ చేస్తే కనుక గవ్వలు అనేటివి మనకి ఎక్కువ లావుగా ఉండి లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. మనం తీసుకున్న పిండినంతా కూడా ఇదే విధంగా చిన్న బాల్స్ చేసుకోండి. వీటిని ఇప్పుడు గవ్వల పీట తీసుకొని మనం బటన్ వేలుతో ఇలా ప్రెస్ చేస్తూ కిందకి రోల్ చేస్తే కనుక మనకి గవ్వలు అనేటివి ఈ విధంగా ఫామ్ అవుతాయి. అలాగే తీసుకున్న ఉండలన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనకి ఈ గవ్వల్ని స్టీల్ ఫోర్క్ మీద అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి గవ్వల పీట లేదనుకున్న వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ చేయండి. ఇలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గవ్వల్ని యాడ్ చేసి మనం మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. గవ్వలు యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీదనే 2 వైపులకి టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గరిటెలోకి తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేయండి. ఇప్పుడు బెల్లం పాకం పట్టడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకొని అలాగే 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగి పాకం అనేది రావాలి. మనకి లేత పాకం కన్నా ఎక్కువ అలాగే ముదురు పాకం కన్నా తక్కువ ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలండి. మరి ముదురు పాకం వస్తే కనుక మనకి గవ్వలు అనేటివి గట్టిపడిపోతాయి. మనకి ఇక్కడ పాకం చెక్ చేసుకుంటే కనుక ఈ విధంగా ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గవ్వల్ని పాకంలోకి యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి మనం పాకం అంతా కూడా గవ్వలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ 3 to 4 మినిట్స్ బాగా మిక్స్ చేస్తే గవ్వలకు అనేది పాకం బాగా పడుతుంది. ఇక్కడ మనకి వేడిగా ఉన్నప్పుడే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు ప్యాన్లోనే పెడితే వేడికి అతుక్కుపోతుంది కాబట్టి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనకు చల్లారాక ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.